సమ్మర్ లో వచ్చేసి పిల్లలు ఏది ఇష్టంగా తినట్లేదు అన్న వాళ్ళు ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి, స్కిప్ చేయకుండా. పిల్లలు తినడం వల్ల వాళ్ళకు కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంట్లోనే మనం రెడీ చేస్తాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది. ఎండ్ వరకు చూసేయండి, స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే చిన్న చాయ్ కప్ అంతా కందిపప్పు తీసుకున్నాను. చాయ్ కప్ అంతా కందిపప్పు, మినప్పప్పు తీసుకోవాలి సమానంగా. మనం అయితే పిల్లలకి పెడుతున్నాం కాబట్టి కొంచెం ఓపిక్గా రాలేం లేకుండా చూసుకోవాలి. ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి టేస్టీగా ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. అవన్నీ మీరు మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది. బయట కొనడం కన్నా కొంచెం ఓపిక్ గా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకుంటే పిల్లలకి బాడీ కూడా చాలా మంచిది. ఎండాకాలంలో అయితే పిల్లలు చాలా ఇష్టంగా తినేది ఇది ఒక్కటే. మా కన్నగాడైతే ఇది చాలా ఇష్టంగా తింటాడు. వాడి ఫేవరెట్ ఫుడ్ వచ్చేసి సెర్లాక్. దాన్ని తెలుగులో మనం ఉగ్గు అంటాం కదా. అదైతే ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి, నేను ఆ వీడియోస్ తోటి తప్పకుండా వచ్చి అప్లోడ్ చేస్తాను. మనం అయితే ఒక ప్యాన్ తీసుకుని మీడియం ఫ్లేమ్ లో ఉంచి కందిపప్పు, మినప్పప్పు సపరేట్ గా దూరగా వేయించుకోవాలి. మినప్పప్పు దూరగా వేయించుకుని సైడ్ కి పెట్టేసి ఒక కప్పు బియ్యం తీసుకుని. మరి ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో తక్కువ ఇంగ్రీడియంట్స్ ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. అవన్నీ మీరు మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలైతే చాలా వరకు ఫుడ్ ని అవాయిడ్ చేస్తారు కదా. ఇది డేకి 2 times గానీ అలా పెట్టారనుకోండి చాలా హెల్త్ కూడా మంచిది. బేబీస్ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి అయితే మీరైతే ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా మనకి కామెంట్ చేయండి. నేను అలాంటి వీడియోస్ తోటి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. పిల్లలైతే బొద్దుగా ఉండాలనుకుంటే వాళ్ళు తినే దాంట్లో చిటికెడు నెయ్యి వేస్తే చాలా మంచిది. హెల్త్ కూడా చాలా మంచిది. మనమైతే బియ్యాన్ని దూరగా వేయించుకుంటున్నాము. కందిపప్పు, మినప్పప్పు, బియ్యాన్ని ఒక చాయ్ కప్ అంతా తీసుకోవాలి. బియ్యం అయితే ఒక 3 కప్పులు తీసుకోవాలి. మనమైతే బయట కొని పెట్టడం కన్నా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి పిల్లలకి చాలా మంచిది. ఇదైతే ఎక్కువ మనం స్టోర్ చేయకుండా ఒక 3 days కి అలా సరిపెట్టేటట్టు చేసుకున్నాం అనుకోండి, ఇది మనకి ఫ్రెష్ ఉంటది కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వేయించుకున్నాక మినపప్పు, కందిపప్పు, బియ్యాన్ని ఒక 1 hour దాకా చల్లార్చినాక ఇంకా ఫైనల్ గా మనం మిక్సీ చేసుకుంటే సరిపోతుంది. పిల్లలకి అయితే హెల్దీ ఫుడ్ ఉగ్గు ప్రిపేర్ అయిపోయినట్టే. మీరైతే ఒక్కసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటున్నాను. ఫైనల్ గా మనమైతే మిక్సీ జార్ లో వేస్తున్నాము. కందిపప్పు, మినపప్పు, బియ్యాన్ని మూడింటిని కలిసి వేయాలి. కొంచెం గరుకు చేసుకున్నా పర్లేదు, సాఫ్ట్ గా చేసుకున్నా పర్లేదు. ఎట్లున్నా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇందులో కొంచెం చిటికెడు నెయ్యి వేస్తే సరిపోతుంది. ఇంకా టేస్టీగా ఉంటారు. వాళ్ళైతే ఇది ఫుడ్ ని అవాయిడ్ చేయరు. ఒక్కసారి మీరైతే ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. నేనైతే గరుకు చేశాను. ఇదైతే పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.